ఇక ఆయన ఊరికినే అనరు హీరో నుండి పైన నుండి కింద ఒక్కసారి జూమ్ వేసుకోండి మొత్తం పైన నుండి కింద దాకా ఏంటి థ్యాంక్ యూ ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ని. డిజైన్ ఎవరు అందరూ కింద ప్యాంట్లు చింపితే నేను షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్గా ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపుకున్నారు. మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా. థ్యాంక్ యూ. ఒక ఎక్కడున్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు, హీరో ఆబ్వియస్లీ అన్న. ఆ హీరో అనేది కూడా అదిగో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చింది చదువుతున్నా పాపని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు, ఏం చెప్పన్నా ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో. మా నాథ్ సార్ కూడా బోలే నువ్వు హీరో బోలే అన్నారు. ఆ దెబ్బతో మీరందరూ కూడా నన్ను గుండెల్లో దాచుకొని నా స్థానాన్ని హీరోగా పదిలపరుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తా. మామూలు కాదు, నెక్కర్ ట్రాక్ సాక్షిగా ఉంటుంది, మామూలు ఉండదు. ఇక ఫ్యూచర్లో అన్న హీరోగా కూడా మూవీస్ వస్తున్నాయి, దానికి కూడా అన్న పిలువు. అంటే మ్యూజిక్ హీరో, మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి అట్లే ఉంటుంది అన్న. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్లో నన్ను పిలిచినందుకు. అవలా ఉండు అదే 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 అన్నా. రీసెంట్గా న్యూ ఇయర్కి బోలే గారు సాంగ్ రిలీజ్ అయింది, చూసారా అందరూ? ఏంటన్నా మా సుబ్బు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నువ్వు కత్తి లాంటి చూపుతోటి కస్స పొడిసినాయే బిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లో, నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసినావే బిల్లో, నీ మాటలా మంత్రం వేసి యంత్రమే గట్టినావే మల్లో, చార్మినారు కళ్ళలోన గెలిసినట్టు తాజ్మహల్ గుండె పైన మొలిసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాజ మోగినట్టు గడియ గడియ కాబరవుతున్ననే అత్తగారు పెట్టిన లెక్క నేను పొట్టమాపు తిరుగుతున్నానే అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఎన్నో వస్తాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజ్ అన్న. నువ్వు ఒక్క నిమిషం అంటే తేజ్ అన్నాన్ని నీ వయసు తగ్గించుకుని నాకు పెంచేస్తున్నావు, దాని గురించి ఎందుకులే. ఓకే, తేజ్ అన్న ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ఇది నిద్రపోయడం లేస్తారే నిజంగా కూడా. నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్తానప్పుడు నాకు ఒక మాట చెప్పి వెళ్ళావు, బోలే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, నేను వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు. నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేసిన. కానీ బయటకు నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఇరగదీస్తామన్న విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు, మన గుండెలో నిలిచిపోయి. అలాగే నాకు సార్ ఒక మాట అన్నారు, బోలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానుల్ని చూసుకో అన్నారు. నిజంగానే బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పెయిర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు అనుకోవచ్చు వర్క్స్ అసలు ఏం చేస్తలేరు అంటే ఆర్ట్ పరంగా దూరంగా ఉంటున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ అవి మేము చూపిస్తాం. డెఫినెట్గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక సందీప్ గురించి నేను ఇప్పుడు మాటలు అంటే నాకు మళ్ళీ నీ మైక్ ఇది నాది. ఓకే, నా మైక్లో చెప్తానండి, మళ్ళీ బోర్ అవుతారు అందరూ. నీ మైక్లో చెబుతావా? నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోలే అంటే హీరోతో వస్తా, ఓకేనా?